మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా శివకుమార్ గారు, అన్నా ఫిబ్రవరిలో రేట్లు పెరుగుతాయని రైతులు చాలామంది ఆశాభావంతో ఉన్నారు, కానీ రేట్లు పెరుగుతాయని నమ్మకం లేదు దొర. రేట్లు పెరుగుతాయని అందరూ చాలామంది రైతులు ఆశాభావంతో ఉన్నారు, కానీ రేట్లు పెరుగుతాయని నమ్మకం లేదు దొర అని శివకుమార్ గారు కామెంట్ పెట్టారు. చూద్దామన్నా ఏం జరుగుతుందో. ఇక సాంబశివ పతుడు గారు, అన్న ఒక విశ్లేషణ ఏమంటే 50 మందికి 40 సంగటి మధ్యలో ఉన్నాయి అనుకోండి, ఎక్కువ రేట్ పెట్టి కొంటాము. అదే 100 ముద్దలు ఉన్నాయి అనుకోండి, ఎందుకు కొట్లాడుకోవడం, ఈజీగా దొరుకుతాయి తక్కువ రేట్కి, డిమాండ్ లేకుండా. అలాగే టమోటా కూడా అంతే. నార్త్ కొరియా కిమ్ అణుబాంబు వేస్తున్నారు రైతుల పైన. ఎక్కువ రేట్స్ మాకు అవసరం లేదు, మినిమం 20 రూపాయలు పెట్టండి చాలు కేజీ. అలాగే సీజన్కి రైతులు కూడా తక్కువగా నాటుకోండి అండ్ కార్పొరేట్ రైతులు కూడా అందరికీ మంచి జరుగుతుంది. ఎప్పటికీ రైతు బాగుండాలి భయ్య. మొత్తం మీద ఆయన చెబుతూ మంచి విశ్లేషించారు. 50 ముద్దలు ఉన్నాయి, 40 ముద్దలు కావాలి, ఈజీగా తీసుకుంటాం. అదే 100 ముద్దలు ఉంటే ధర ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు, డిమాండ్ కూడా ఉండదు, ఈజీగా దొరుకుతుంది. అలాగే మితంగా మనం నాటుకుందాం, మనకు పెద్ద కోరికలు లేదు. కేజీ రూపాయలు పెడితే చాలు టమోటాకి. రానున్న రోజుల్లో రైతులు కానివ్వండి, కార్పొరేట్ రైతులు కానివ్వండి, మితంగా నాటుకోండి, అందరికీ మంచి జరుగుతుంది. మొత్తం మీద అయితే రైతు బాగుండాలి భయ్య అని సాంబశివ పతుడు గారు కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఇన్ ముల్బాగల్ ఆల్సో రెయిన్ నౌ, కోలార్ తమిళనాడు, వినోద్ కుమార్ ఈజ్ కరెక్ట్లీ టోల్డ్ అబౌట్ దిస్ ఇయర్. ముల్బాగల్లో ప్రస్తుతం వర్షం పడుతుంది. కోలార్తోడు వినోద్ కుమార్ గారి విశ్లేషణ అంచనా కరెక్ట్ ఈ సంవత్సరం గురించి అని కామెంట్ పెట్టారు. వినోద్ కుమార్ చెప్పింది భారీ ఎండలు, వైరస్లు లేకపోతే టమోటా ధర ఈ సంవత్సరం ఉండదని ఆయన కోలార్తోడు వినోద్ కామెంట్ పెట్టారు. దాన్ని సమర్థిస్తూ రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. కోలార్ అండ్ తంబలపల్లి లైట్ రైన్, కొట్టాల తంబలపల్లి లైట్ రైన్. అన్ని చోట్ల కూడా వర్షం పడింది, కానీ భారీగా పడదు. కానీ చెన్నై కోయంబేడు సంబంధించి వీడియో పెట్టాను, అప్లోడ్ చేశాను. చెన్నైలో అయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇక సురేష్ సూరి గారు, అన్న చెప్పినట్లు ఫిబ్రవరిలో మనకు రేట్స్ ఇంక్రీజ్ అయితే నార్త్ సైడ్ నుంచి స్టాక్ వస్తుంది, మళ్ళీ మనకు రేట్స్ నార్మల్గా వస్తాయి. 200 నుంచి 300 ఓన్లీ బిగ్ బాక్స్ ఇన్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో అందరూ అనుకుంటున్నట్లుగా ధరలు భారీగా పడితే ఉత్తర భారత కాయలు వస్తాయి. ఫిబ్రవరిలో అయితే 200 నుంచి 300 పెద్ద బాక్స్ మాత్రమే ఉంటుందని సురేష్ సూరి గారు కామెంట్ పెట్టారు. ఇక నాగేంద్ర గారు బిల్డప్ అని పెట్టినున్నారు, బహుశా నా గురించి ఉంటుంది. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ 300 నుంచి 500 రూపాయలు వెళ్తుంది సయ్యద్ గారు. శివకుమార్ గారు, చూద్దామన్నా ప్రస్తుతం ఇవాళ అయితే 350 వరకు టాప్ రేటు ఫిబ్రవరి తొలి వారంలో. అన్నా గుడ్ మార్నింగ్ అన్నా, ఫిబ్రవరి 10 డేట్ 500 నుంచి 800 వెళ్ళవచ్చు. ఆంధ్ర విజయవాడ వాళ్ళు వస్తారు, గుంటూరుకి మైదుకూరు అని ఏదో చివరిలో పెట్టారంటే కామెంట్ అర్థం కాదు. మొత్తం మీద అయితే ఫిబ్రవరి 10వ తేదీ 5 నుంచి 800 వెళ్ళవచ్చని పెట్టారు. గుంటూరు విజయవాడ వస్తాడు కామెంట్ పెట్టారు. కానీ అన్న అక్కడ లోకల్ ఉంది, అడదులు టమాటాలు వెళ్తున్నాయి కాబట్టి గుంటూరు విజయవాడ వాళ్ళు ఒక్కసారిగా రాకపోవచ్చు. ఫిబ్రవరి 10 వాళ్ళు మామూలుగా ఉగాది తర్వాతనే, చూద్దాం ఏం జరుగుతుందో. ఇక శ్రీయాజ్ గారు, బాలములే సురేష్ ఎనాలిసిస్ 100% కరెక్ట్, గుడ్ ఎనాలిసిస్ కామెంట్ పెట్టారు. ఇక మీ గురించి బాలములే సురేష్ గారు సుదీర్ఘమైన కామెంట్ పెట్టారు సోదరా. నెక్స్ట్ రాబోతుంది వినండి. ఈసారి రేట్ రాదు, ప్లాంటేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈసారి రేటు రాకపోవచ్చు అని రెడ్డి గారు కామెంట్ పెట్టారు. కానీ ప్లాంటేషన్ బట్టి ధర మనం అంచనా వేయలేమన్నా. ప్లాంటేషన్ జరిగిన 78 రోజుల తర్వాత పంట మన చేతికి వస్తుంది. ఆ లోపల ఏం జరుగుతుందో చూద్దాం. అన్న ఆ ప్లేస్ నియర్లీ కాండ్లమడుగు క్రాస్. ఎస్ రెడ్డపరెడ్డి గారు. ఇక బాలముల సురేష్ గారు, హాయ్ అన్న, నా ఎనాలిసిస్తో చెబుతున్నా దిస్ మంత్ ఎండింగ్కి ఫిబ్రవరి 1 లోపు మార్కెట్ జంప్ అవుతుంది అన్న, రాసి పెట్టుకోండి. సెప్టెంబర్ 10th మార్కెట్ రైజ్ అని. ఆ టైంలో ఫార్మర్స్ హెవీ ప్లాంటేషన్ చేశారు. అక్టోబర్ 10th వరకు 50 నుంచి 80% ప్లాంటేషన్ జరిగింది. బట్ అక్టోబర్ 15 పైన మార్కెట్ స్లో అయ్యింది, ప్లాంటేషన్ కూడా స్లో అయ్యింది. నవంబర్ ప్లాంటేషన్ 0 అన్న. మళ్ళీ డిసెంబర్ ప్లాంటేషన్ 20 నుంచి 30% ప్లాంటేషన్ జరిగింది. మళ్ళీ జనవరి ప్లాంటేషన్ 30 నుంచి 50% ప్లాంటేషన్ ఇప్పటికి జరిగింది. అంటే నేను ఏమి చెప్తాను అంటే సెప్టెంబర్ క్రాప్స్ నవంబర్ ఎండ్ శాంపుల్స్ వచ్చాయి.
జనవరి ఎండ్ క్లోజ్ ఆల్మోస్ట్ అయిపోయింది. అక్టోబర్ క్రాప్స్ జనవరి నుంచి 3 నుంచి 5 కటింగ్స్ పడతాయి, మిడిల్ కటింగ్స్. నవంబర్ ప్లాంటేషన్ లేదుగా. ఫిబ్రవరి టమోటా ఫుల్ షార్టేజ్ ఉన్నాయి. డిసెంబర్ క్రాప్స్ ఫిబ్రవరి ఎండ్ శాంపుల్స్ వచ్చిన మార్చి ఫుల్ కటింగ్. నా ఎనాలిసిస్తో కొంచెం చెప్తున్నా, ఫిబ్రవరిలో టమోటా కరువు వస్తుంది. ఈ వర్డ్ గుర్తు పెట్టుకో అన్న. స్మాల్ బాక్స్ 300 నుంచి 500 అండ్ బిగ్ బాక్స్ 600 నుంచి 1000 రూపాయలు స్టడీ అవుతుంది. ఫిబ్రవరి అండ్ మార్చ్ ఫుల్ రేట్స్ ఉంటాయి. ఆ ఎఫెక్ట్ సీజన్లో డౌన్ అవుతుంది. మొత్తం మీద అయితే ఫిబ్రవరిలో టమోటాలు కరువు వస్తుంది కామెంట్ పెట్టారు. బట్ చూడాలి. ఫిబ్రవరి ఖచ్చితంగా టమోటాల దిగుబడి తగ్గుతుంది. ఫిబ్రవరి మార్చిలో ధరలు బాగానే ఉంటాయి, కానీ మార్చిలో ప్లాంటేషన్ జరుగుతుంది కాబట్టి సీజన్లో రేట్ తగ్గుతుంది బెటర్. ఇంకా కామెంట్ ఆయన ఇంకా ఉంది, సుదీర్ఘమైన కామెంట్, అది కూడా చూద్దాం. హెవీ ప్లాంటేషన్ జరిగితే మై ఎక్స్పెక్టేషన్ ఓన్లీ మీరు కూడా ఎక్కడైనా చూడండి, మండీలో 10 లాట్స్కి 1 లాట్ కూడా శాంపుల్స్ కాయలు రాలేదు. సెకండ్ క్వాలిటీ అండ్ థర్డ్ టమాటా ఎక్కువ చూద్దామన్నా ఓన్లీ మై ఎక్స్పెక్టేషన్. నా అనాలిసిస్ ఎంతవరకు ఫెయిల్యూర్ కాలేదు, ఇంతో నా అనాలిసిస్ ఫెయిల్యూర్ కాలేదు. సో బాలమురళి సురేష్ గారు చాలా సుదీర్ఘమైన కామెంట్ పెట్టారు. ఫిబ్రవరి మార్చిలో ఖచ్చితంగా ధర వచ్చే అవకాశం ఉందంటున్నారు. అన్నదాతలు ఎవరైనా ధైర్యం చేయగలిగితే టమోటాలు జీవం పోయండి, ఇగురుకాయలు అని వస్తాయి. ఇక సురేష్ గారు నైస్ అనాలిసిస్. దనికొండ నరసింహాడి కరెక్ట్ బ్రో. మా మొలకల్చూరు ఏరియాలో కూడా నవంబర్లో ప్లాంటేషన్ చాలా తక్కువ చేశారు. చూద్దాం. మీ అనాలిసిస్ 100% నెరవేర్చాలని కోరుకుంటున్నాను. జై జవాన్ జై కిసాన్. అన్నా ఫిబ్రవరి రేట్స్ చెప్పన్నా సురేష్ గారు. అన్నా ఇదివరకు బాలమురళి సురేష్ గారు భారీ కామెంట్ పెట్టారు, సుదీర్ఘమైన కామెంటు. ఫిబ్రవరి మార్చిలో టమాటా కరువు వస్తుంది, ఖచ్చితంగా ధర ఉండే అవకాశం ఉందని బాలమురళి సురేష్ గారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధానం కార్యక్రమం.